డాక్టర్ తాట్పాముల సురేష్ కుమార్ గారికి స్థానిక గౌరవ శాసనసభ్యులు అమ్మ దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే లైన్లో ఉన్నారో జగిత్యాల గౌరవ శాసనసభ్యులు జగిత్యాల ముద్దుబిడ్డ డాక్టర్ సంజయ్ కుమార్ గారి చొరవతోటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ సహకారంతో కిమ్స్ హాస్పిటల్ యొక్క సారథ్యంలో ఇవాళ క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం అనేది గత 10 సంవత్సరాలుగా ఏదైతే జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్యాన్సర్ వచ్చినటువంటి పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్లకు వైద్యం అందించడం పాటు భరోసా కల్పిస్తున్న ఐఎంఏ జగిత్యాల వారి సౌజన్యంతో కిమ్స్ హాస్పిటల్ వారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జగిత్యాలలో కండక్ట్ చేయడం చాలా చెప్పుకోదగ్గ విషయము. ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాము. 40 ఏళ్ళు పైబడిన ఈవెన్ మేల్స్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆహార అలవాట్ల వల్ల మన జీవన విధానం వల్ల క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నది. ప్రతి ఒక్కరు ఈవెన్ యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది. సో దీన్ని ముందే మనం పసిగట్టి దాన్ని అరికడితే ముందు దీనివల్ల మన ఆర్థికంగా కానీ ఎలాగైనా కానీ మనము సేవ్ చేసుకోగలుగుతాము. అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మొదలే స్క్రీనింగ్ చేసుకుని దీన్ని అరికట్టడం ద్వారా చాలామంది ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు. సో ఇలాంటి క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ను కిమ్స్ హాస్పిటల్ వారు నిర్వహించడం చాలా అభినందనకల్సిన విషయము. దీన్ని జగిత్యాల ప్రజలందరూ కూడా వినియోగించుకోగలరు. సో ఇందుకు వచ్చిన ప్రజలకు కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ ఐఎంఏ జగిత్యాల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ప్రతి ఒక్కరు వచ్చి చెకప్ చేయించుకునే అవసరం లేదు. ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఏది మెయిన్గా ఎక్కడన్నా కురుపులు పుండ్లై మానని పుండ్లు ఉంటే కానీ లేదా నొప్పి లేని గడ్డలు ఉంటే కానీ దీర్ఘకాలంగా ఆకలేని వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతారు. ఎర్లీగా ఏంటంటే క్యూర్స్ ఎక్కువ ఉంటాయి. చాలా క్యాన్సర్స్ 90 to 80 to 90% 100% క్యూర్ అవుతాయి. కానీ దురదృష్టవశాత్తు మన దగ్గర చాలామంది కూడా 3rd స్టేజ్ 4th స్టేజ్ డైయింగ్ స్టేజ్ వస్తున్నారు. దాంతో పేషెంట్ ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం అవుతుంది, గవర్నమెంట్ ప్రాబ్లం అవుతుంది, అందరు ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇలాంటి క్యాంపులు రెగ్యులర్గా పెట్టి సదవకాశం ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్కి వస్తే చాలా మనం క్యాన్సర్ని నివారించగలుగుతాము, క్యూర్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ దిస్. వెరీ థ్యాంక్స్ అండ్ అందరికీ నమస్కరిస్తున్నాను. ఎస్పెషలీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ బీయింగ్ ఏ డాక్టర్ మన అదృష్టం అది. నేను ఎప్పుడైతే ఒక్కసారి జస్ట్ అలా మెన్షన్ చేశానో సార్ ఇలా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ మన జగిత్యాలలో కండక్ట్ చేద్దాము అని సార్ ఎంతో ఉత్సాహపడి ఎంతో ఉత్సాహంతో చాలా ప్రోత్సహించారు. అండ్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వెంటనే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి యాజ్ అసైన్డ్ ఐఎంఏ బాడీ మెంబర్స్ అండ్ సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు హేమంత్ గారికి చెప్పి అండ్ దెన్ హీ హ్యాస్ ఎంకరేజ్డ్ us సో మచ్ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. డేట్స్ లేకున్నా సార్కి కుదరకపోయినా సార్కి జనరలీ వీకెండ్సే కుదురుతాయి. మేము రిక్వెస్ట్ అది బస్ అవైలబిలిటీ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఏదైతే మేము తెచ్చాం అది బస్ అవైలబిలిటీ లేదు అని వీక్ డే కానీ కొన్ని చాలానే చేయించడం జరిగింది. సో ఇలాగే హేమంత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారి కోఆపరేషన్ కూడా చాలా ఉంది దీంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో. సో అందుకే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. సారీ ఇఫ్ ఐ హ్యావ్ మిస్డ్ ఎనీ నేమ్స్ ఇన్ దట్. గౌరవనీయులందరికీ థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఎ వర్డ్ అబౌట్ క్యాన్సర్ అండి. సో ఈరోజు మనం చూస్తున్నది యాజ్ ఏ క్యాన్సర్ స్పెషలిస్ట్ వాట్ వీఆర్ సీయింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ అయ్యాయి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ మోర్ దాన్ 1 lakh క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఎవ్రీ ఇయర్ లాస్ట్ 2024లో. వీటికి రేడియేషన్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఇస్తాము.
మోర్ దాన్ 75-80% ఆఫ్ కేసెస్ మనం చూసేవి 3వ స్టేజ్ లేదా 4వ స్టేజ్లో వస్తున్నాయి. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే కూడా 3 లక్షల కేసెస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉన్నాయి. వాటికి కూడా సర్జరీ చేయాలి, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇవాళ చూస్తే అన్ని 3వ స్టేజ్ 4వ స్టేజ్లోనే ఉంటాయి మెజారిటీ ఆఫ్ దెమ్. ఈ మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ ఇలాంటి టెస్టులు ఉన్నా కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేసుకోవట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో 1 and 2 స్టేజ్లో డిటెక్ట్ చేస్తే 100కి 90-95% వరకు అన్ని క్యాన్సర్స్ కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఈ రోజున్న ఫెసిలిటీస్ దృష్ట్యా, మనకున్న ఆంకాలజిస్ట్ డాక్టర్స్ దృష్ట్యా, అన్ని ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నిక్స్ అన్నిటి వల్ల, రేడియేషనే కావచ్చు, సర్జరీ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు. కానీ ఈరోజు మనకి స్టేజ్ 3 and 4 క్యాన్సర్స్ ఉండడంతో మెజారిటీ మనకి 100కి 40 కన్నా తక్కువ వరకే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. డెత్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయలేక అడ్వాన్స్ డిసీజ్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ అవుతాయి. అడ్వాన్స్ క్యాన్సర్స్ ట్రీట్ చేస్తారు. ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద సొసైటీ. ఎమ్మెల్యేగా సార్ ఎర్లీ డిటెక్షన్ కోసం ఎందుకు చెప్పారు అంటే, ఎర్లీ డిటెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేసేవి బాగా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద సొసైటీ, క్యాన్సర్ మోర్టాలిటీ, క్యాన్సర్ వల్ల చనిపోవడం ఇవన్నీ కూడా బాగా తగ్గించచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ కాజ్. లాంగ్ టర్మ్ గోల్ తోటి, ఆ దృష్టితోటి సార్ హాస్ అగ్రీడ్. And I'm really thankful to sir as being a doctor and all the AMA body and all the doctors who are in my team and senior members who have come to Essex for this free camp, free mega cancer screening camp. Into breast cancer, cervix cancer, ovarian cancer. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇంతకు ముందులాగా ట్రీట్మెంట్ అంత లేదు. ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ కి నయం అవడం అనేది ఎక్కువగా, ఎందుకంటే తక్కువ దిశలో చూడడం వల్ల, ట్రీట్మెంట్ వల్ల ఫలితం మెరుగ్గా. ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ ఎందుకు కండక్ట్ చేస్తే తక్కువ స్టేజ్లోనే తెలుసుకోవడానికి, ఒకటి ఏమీ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా వాళ్ళకి తెలియకుండా కొన్ని క్యాన్సర్స్ మరుగున పడి ఉండొచ్చు. వాళ్ళు ఇట్లాంటి క్యాంప్స్ అటెండ్ కావడం వల్ల తెలుసుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుందన్నమాట. ఇట్లాంటి ఆపర్చునిటీస్, అవకాశాలు వచ్చినప్పుడు అందరూ సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ తొందరగా ట్రీట్మెంట్ స్క్రీనింగ్ చేసుకుని తొందరగా తక్కువ దిశలో తెలుసుకున్నట్లయితే వాటికి ట్రీట్మెంట్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి. చాలా క్యాన్సర్స్ కంప్లీట్గా నయం గవర్నమెంట్ జరుగుతుంది. సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. క్యాంప్స్ అటెండ్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అందరూ, చాలామంది పేషెంట్స్ వరకు 70% పేషెంట్స్ వరకు కంప్లీట్గా నయం అయిపోయి క్యూర్ పొందే అవకాశం ఉంది. సో ఈ క్యాంప్స్ అటెండ్ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా ఈ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు వాటిని చదివి దాని గురించి అవగాహన పెంచుకునే అవకాశం చాలా ఇంపార్టెంట్. అంతే ఉత్సాహంతో ఇంతమంది ప్రజలు స్క్రీనింగ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత సక్సెస్ అవుతుందని, అంటే 9 o'clockకే చాలా మంది, మోర్ దెన్ 100 ఇండివిజువల్స్ వచ్చి ఉన్నారు. చూడగానే చాలా మంచిగా అనిపించింది. స్క్రీనింగ్ క్యాంప్కి కూడా ఇంతమంది ఉత్సాహంతో వచ్చినందుకు. మోస్ట్ ఇంపార్టెంట్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒక 10 years బ్యాక్, ఒక డికేడ్ బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్, 2 decades బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అనగానే మనకు ప్రాణాపాయం ఉంది, ఇంకా మనం బ్రతకలేమన్న సిచ్యువేషన్ ఉంటుండేది. బట్ ఇప్పుడు క్యాన్సర్లో ఎంత అడ్వాన్సెస్ వచ్చాయంటే, ఈవెన్ సర్జరీలో కానీ సార్ అంటూ చెప్పినట్టు రోబోటిక్ టెక్నాలజీ, రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్స్ మొడాలిటీస్ వచ్చాయి, ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఆంకాలజీ విషయానికి వస్తే ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి, కీమోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ట్రీట్మెంట్ లేదు, ఇంకా క్యాన్సర్ వస్తే చావే అన్నట్టు ఉండే సిచ్యువేషన్ నుంచి క్యాన్సర్ కంప్లీట్గా క్యూర్ చేసి ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ లైఫ్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో అందరూ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే, పర్టికులర్గా ఎంత తొందరగా డయాగ్నోస్ అయ్యి ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది. సో అందరూ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటూ కనుక మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది. సీను, సుధీర్, జ్యోతి మరియు పెద్దలు, ఇక్కడికి వచ్చేసిన ప్రజలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒకటి మనకు అర్థం చేసుకోవాల్సిన ప్రివెన్షన్ లక్షణాల గురించి, మిగతా వాటి గురించి మా తోటి డాక్టర్లు మిగతా వాళ్ళు చెప్పారు. ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్యాన్సర్ ఈజ్ డిసీజ్ ఆఫ్ మెయిన్గా ఓల్డ్ ఏజ్. అంటే మనం ఫస్ట్ ఏంటంటే, మనము ఎంత లైఫ్ స్పాన్ పెరుగుతూ ఉంటే క్యాన్సర్ వచ్చే అంత అవకాశాలు పెరుగుతాయి. కనుక మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని
మన ఆహార అలవాటు. అంటే నెక్స్ట్ ఓల్డ్ ఏజ్తో పాటు క్యాన్సర్ ఈజ్ డిసీజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. అంటే మన ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు కానివ్వండి, మన బాడీలో ఉన్న ఎన్విరాన్మెంట్ అంటే మనం తీసుకునే ఆహారం కానీ మన శరీరానికి పొందేది ఏదైనా కానీ దాన్ని డిపెండెంట్ బట్టి వస్తుంది. కనుక వాటిని అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మన బాడీలో ఉన్న వాతావరణాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా క్యాన్సర్ని తగ్గించవచ్చు. ప్లస్ ఇట్ ఈస్ డిసీజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ కనుక మనకి ఎట్లెట్లా వయసు పెరుగుతూ ఉంటే రెగ్యులర్గా మనం స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఎర్లీ డిటెక్షన్ వల్ల మనం ఆరోగ్యంగా బతకవచ్చు, ఎక్కువ రోజులు బతకవచ్చు. కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో ఇప్పుడు మనం పీడియాట్రిక్స్ అని ఎలా ఉందో జెరియాట్రిక్స్ అనే బ్రాంచ్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఆ జెరియాట్రిక్స్ బ్రాంచ్లో క్యాన్సర్ అనేది మెయిన్ డిసీజ్ ఉంటుంది. కనుక మనము మన చుట్టూగా జరుగుతున్నదాన్ని గమనించి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా బతకవచ్చు. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఓల్డ్ హై స్కూల్ అండ్ కాలేజ్ లో మరి ఇక్కడ నిర్వహించిన క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ఇక్కడికి ముఖ్య అతిథిగా అలాగే డాక్టర్ గా విచ్చేసిన ఎమ్మెల్యే సంజయ్ అన్న గారికి, అలాగే ఐఎంఏ హిమచంద్ర గారికి, అట్లాగే మోహన్ రెడ్డి గారికి, సురేష్ కుమార్ గారికి, ఇంకా ఆక్టోట శ్రీనివాస్ గారికి, అలాగే వజ్రాల గంగాధర్ గారికి, మరి ఇక్కడికి విచ్చేసిన మిగతా అందరూ డాక్టర్ దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి ఈ రోజు ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన ప్రజలకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను. ఎందుకనంటే ప్రతి ఒక్క మనిషిలో ఏదైనా సరే ఒక రోగం గురించి కావచ్చు, ప్రతి ఒక్క తెలుసుకోవాల్సిన విషయం గురించి ఒక అవేర్నెస్ కంపల్సరీ అవసరం. కాబట్టి మరి దానికోసం ఎంతో కృషి చేసిన సంజయ్ అన్న ప్రతి ఒక్క డాక్టర్స్ తో కలిసి, ఎందుకంటే డాక్టర్ కాబట్టి ఈ విషయం ఆయన ఖచ్చితంగా తెలుసుంటది. మరి అలాగే దీన్ని ఎప్పుడు ప్రోత్సహించిన సంజయ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ గురించే కానీ ప్రతి ఒక్క వచ్చే డిసీజ్ గురించి అందరికీ ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా లేడీస్ కి ఉండాలి. ఎందుకనంటే వాళ్ళు పిల్లలు కనడం వల్ల, తల్లిపాలు ఇవ్వకపోవడం వల్ల తొందరగా క్యాన్సర్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. అట్లాగే గర్భసంచిలో ఒక చిన్న చిన్న గడ్డలు అవ్వడం వల్ల కూడా వాళ్ళకి గర్భసంచి క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మహిళలు ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి. అట్లాగే ఈ రోజుల్లో అందరూ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి అలవాటు అయింది ఏంటి అంటే బయట ప్రాసెసింగ్ ఫుడ్ తినడం, ఆయిల్ ఫుడ్ తినడం. వీళ్ళందరూ ఈ రోజులో ఉన్న సరదా కోసం అదంతా ప్రతి రోజు నానా చెత్త తిని జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. దయచేసి ప్రతి ఒక్కరికి ఒకటే విషయం, 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో కొన్ని టెస్టులు చేయించుకుంటే మనలో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అది బయటపడుతుంది. దానివల్ల తొందరగా మనకు ట్రీట్మెంట్ చేయడానికి ఉంటుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు మన జీవితంలో అన్ని ఎంజాయ్ చేయడానికి ఎలాగైతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నామో, జీవితంలో మనం ఇంకా కొద్ది రోజులు బతకాలంటే, మంచిగా ఉండాలంటే ఇలాంటి కొన్ని టెస్టులు చేయించుకొని ట్రీట్మెంట్ ముందు స్టార్ట్ చేస్తే ఇంకా కూడా ఆరోగ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క ఆరోగ్యం బాగుండడం కోసం కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ లో, యోగాలో స్టార్ట్ చేస్తే ఇంకా కూడా రానున్న రోజుల్లో ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజాప్రతినిధులు కానీ, వార్డు కౌన్సిలర్ కానీ, అలాగే సంజయన్నకు ఎస్పెషలీ ఎందుకు ఒక డాక్టర్ కి మాత్రమే దాని బాధ తెలుస్తుంది. కాబట్టి సంజయన్నకు ముఖ్యంగా ఎస్పెషల్లీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించాలి. ప్రతి ఒక్కరికి జగిత్యాల ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి, వాళ్ళకి కలుగు చేయాలని చెప్పేసి డాక్టర్స్ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు కొంత సహకరించి ఇట్లా పాంప్లెట్లు కూడా కొట్టేయాలి. దీనివల్ల ఎలాంటి అలవాట్లు ఉండదు. మనకు అది తినేదంతా కావచ్చు, తాగేదంతా కావచ్చు, తంబాకు కావచ్చు, ఇవన్నీ కూడా తెలియజేయాలి. ఎప్పుడెప్పుడు పరీక్షలు చేయించుకోవాలని చెప్పి చెప్పగానే ఈ కరపత్రాలు ప్రింట్ చేయించి ఇంకా ఎక్కువ ప్రింట్ చేయించి పంపిస్తామని చెప్పి కూడా మేము ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా మా ఐఎంఏ మిత్రులు కూడా తప్పకుండా ఎప్పుడు ఏ శిబిరం చేసినా కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ తగ్గించినా చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ తోటి బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ మనం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులకు సూచన చేస్తా ఉన్నా. మరి క్యాన్సర్ ఇలా రాసి పెట్టారు, ఇప్పటిదాకా చెప్పారు. ఇక్కడ ఉన్న సారు డాక్టర్ గంగాధర్ గారు వారు ఏంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు
మనం పల్లెటూరు భాషలో చెప్తాం కరెక్ట్ పెట్టిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతుంది. డాక్టర్ అందరూ పోయి పేషెంట్లను చూడాలి. చాలా సంతోషం ఏంటంటే జగిత్యాల అల్లుడినే జగిత్యాల ముందు పెట్టి ఇంతకుముందు రాజు మాట్లాడారు. నోట్లో క్యాన్సర్ వస్తే పరీక్ష చేసే మిషన్ ను వారు కనుక్కోవడం జరిగింది. దానికి ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది. ఇప్పుడు చాలా సంతోషం. మన జగిత్యాల బిడ్డ క్యాన్సర్ నోట్లో వస్తే తొందరగా కనుక్కునే పరికరాన్ని తయారు చేయడం అనేది గర్వకారణంగా భావిస్తూ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి జగిత్యాల ప్రజల పక్షాన హైదరాబాద్, సికింద్రాబాద్, మా కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారికి, వారి యాజమాన్యానికి అందరికీ కూడా, డాక్టర్ వారి తోటి సిబ్బంది అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ మజ గారు ఇదివరకు కూడా మా డాక్టర్ల గురించి క్లాస్ తీసుకుపోయారు. మా ఐఎంఏలో క్యాంపెయిన్ చేస్తారు, అప్పుడు మీరే ఉండేది అని చెప్పి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా శ్రవణ్ గారు ఉన్నారు. వారు ఏం చేస్తారు, క్యాన్సర్ వాటికి మందులు ఇస్తారు, వాళ్ళు కీమోథెరపీ అంటాం. ఆ డాక్టర్ సార్ ఇక మేడం ఉన్నారు, డెంటిస్ట్ వచ్చారు. అంటే ఇంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చిందో అంటే మనం ఆలోచన చేయాలి. ఇంతమంది స్పెషలిస్టులు వచ్చారు. క్యాన్సర్ వ్యాధి ముందు ఇంతకుముందు తమ్ముడు చెప్పిండు, సురేష్ చెప్పిండు, హేమంత్ గారు చెప్పిండు, పెద్దలు మోహన్ రెడ్డి గారు మొన్న మేము మాట్లాడినాం. చాలా ఎక్కువైతుంది. అది దానికి చాలా కారణాలు ఉంటాయి. చిన్న వయసులో మా కళ్ళలో అయితే పుట్టగానే వస్తుంది రెటినా బ్లాస్ట్ అవ్వడం. జల్దీ గుడ్డు తీసేయకపోతే పాదం పోతుంది. ముందుగా చేసేది ఏం లేదు, కళ్ళు గుడ్డు తీసినాయి రెటినా బ్లాస్ట్ అన్నమాట. అంటే కళ్ళు తెల్ల కనబడగానే కళ్ళు తీసేయాలి. కంటిన్యూ కాబట్టి కొంచెం చెప్తా ఉన్నా. చర్మ వ్యాధులు వస్తే పెట్టారు. చర్మకు చిన్నగా పూట వచ్చినట్టు అవుతుంది, అది క్యాన్సర్ తయారవుతుంది. ఆ జల్దీ సార్తో కరెంట్ పెట్టితే కథ ఏం కాదు, వాడికి అయిపోతుంది. అంతేనా? కాబట్టి మనము మొదట్లోనే ఇలాంటి లక్షణాలు అంటే ఈ లైన్లో ఉండాలి, లైన్ ఎట్లనే ఉండాలి, కానీ వినాలి. ఉన్న విషయం మీరు మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, కుటుంబం అంటే పిల్లలు, మోడు, బిడ్డలు కాదు, నేను మీరు అందరూ నా కుటుంబం కూడా గట్లనే మీ బంధుమిత్రులు అందరితోటి ఈ విషయాలు మీరు పాల్గొంచుకోవాలి, చెప్పాలి. శరీరంలో ఓ చిన్న గడ్డ అవుతుంది, అది పెరుగుతుందంటే కానీ తగ్గుతుందంటే కానీ అనుకోకుండా అయితే కానీ వెంటనే పరీక్షలు చేయించాలి. చాలా విషయాలు పాంప్లెట్లు ఉన్నాయి, చదువుతున్న వాళ్ళు చదువుకోవాలి, చదువురాని వాళ్ళు చదివించుకోవాలి. ఇంకా కొన్ని ప్రింట్ చేయించబట్టున్నా బ్లాక్ అండ్ వైట్ కాబట్టి గంట లోపల ప్రింట్ చేయించుతాం. మా జైత్యాల 50,000 మా సీనియర్ ఊరి తక్కువ చేయించుతాం. సురేష్ కు ఇంకా సంబంధం బాగుంది, లేదా మా చైర్మన్ గారికి ఎప్పుడు చైర్మన్ గారు వస్తుంది. ఇక్కడ మన మీడియా, జగిత్యాల మీడియా ద్వారా లక్షలాది మంది చూస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియా కూడా వచ్చింది. వాళ్ళది ఏదో ఒక మీడియా, అసలు మీడియా ఇక్కడ ఎదురుంది. మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ వివిధ అంశాల పట్ల అవసరం అంటే ఫోటో తీసుకొని ఇది బాగా ప్రాచుర్యం చేయండి. ఈ పనికొచ్చేటి పనికిరాని వట్టి గాసిప్లు ఎవరో చెప్తారు, పలానా దానికి మందు ఉంది, ఇదైపోతుంది అంటారు. వాళ్ళు ఎవరో కేరళ దానికి పోయితే ఆడికంటారు, ఈ చెట్ల మంది అంటారు, ఆఖరికి ఓటు పోయి ఓటు అవుతారు. ఇలాంటి సైంటిఫికల్లీ ప్రూవెన్ ఎక్కడికి పోయినా కానీ దీనికి ఒక చట్టబద్ధత లాగా, ఒక బాధ్యతాయుతంగా ఒక విషయం చెప్పాలంటే చట్టబద్ధత ఉన్నది అనుకోవాలి. ఐసీఎంఆర్ కావచ్చు, వివిధ మన రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు ధృవీకరించిన వాటే వాళ్ళు కాగితం మీద పెట్టింది. ధృవీకరించిన వాటే కాగితం మీద పెట్టింది. కాబట్టి ఇలాంటివి మన సోషల్ మీడియాలో పెడితే నిజంగా కూడా ప్రజలకు మన కడుపులో పేర్లు ఉంటాయి. పెద్ద పేరు, చిన్న పేరు, గొంతు ఇలా రాసిడు ఆ క్యాన్సర్ ఉంటారు. మరి ప్లాస్టిక్ అనే మహమ్మారి అదొకటి నా మిస్ అయ్యారు చెప్పిన ఐడియా. ప్లాస్టిక్ అనే మహమ్మారి మనకి ఎక్కడికంటే అక్కడ క్యాన్సర్ ఇస్తుంది. మనం అనుకుంటాం చాలా కప్పులు ఉంటాయి, ఇవన్నీ బట్టి పేపర్ అనుకుంటాం, లోపల ప్లాస్టిక్ ఉంటుంది. పేపర్ ప్లేట్లు పెడతారు, కింది దిక్కు అటముక్కుంటుంది, నీరు దిక్కు సన్న ప్లాస్టిక్ ఉంటుంది, అందుకే కిందికి కారదు. ఆకుపచ్చ రంగులో మనం గొరకచ్చుకుంటున్నాం, వెళ్తాం. ఉడుకుడుకు సాంబార్ పోసుకోవాలి, అలాగే ప్లాస్టిక్ తెలిసి తెల్ల కలుపుకుంటా మన కడుపులో పోతుంది. అది ఎక్కడో
నాలుకకో గొంతుకో కడుపుకో ఎన్నో ఒక క్యాన్సర్. మరి ఇవన్నీ కూడా అవగాహన పెంచుకొని ఆ స్టీల్ ప్లేట్లలో తినడం, గ్లాసులు వాడడం, స్టీల్ గ్లాసులు వాడడం అలవాటు చేసుకోవాలి. మేము మున్సిపాలిటీ నుంచి గీమే బస్ స్టాండ్ అవసరం మా పిల్లల ఉన్నారు, గిరిన మా కౌన్సిలర్ సభ నుంచి బోర్డు కిరాకిచ్చిన పెట్టాం. స్టీల్ బ్యాంకులని ఎందుకు పెట్టినాం? స్టీల్ వాడుకుంటే అంత పెద్ద క్యాన్సర్ రాదు. మనం ఫంక్షన్ ఇష్టం వచ్చాడు ప్లాస్టిక్ గ్లాసు రాకుండా వాడితే అది కాలదా, కరగదా, మురగదా, అటు పర్యావరణం నష్టం, మన ఆరోగ్యానికి నష్టం.